తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలోని ప్రసిద్ధ శ్రీ కొమరెల్లి మల్లికార్జున స్వామి ఆలయం ఈ రోజుల్లో భక్తి, జానపద సంస్కృతి, ప్రత్యేకమైన రంగులతో నిండి ఉంది. 2026 మల్లన్న జాతర సందర్భంగా దేశంలోని ఏ ఇతర దేవాలయానికి లేని దృశ్యం ఇక్కడ ఆవిష్కృతమవుతోంది. స్వీట్లు లేదా పువ్వులకు బదులుగా భక్తులు దేవుడికి బండారు, పవిత్ర పసుపు, కుంకుమతో తయారు చేసిన పటనం సమర్పిస్తున్నారు. ఇది మొత్తం ఆలయ సముదాయాన్ని బంగారు, పసుపు రంగులోకి మారుస్తుంది. ఆలయ అత్యంత విలక్షణమైన లక్షణం దాని పటనం సంప్రదాయం. పసుపు, కుంకుమ, సహజ రంగులను ఉపయోగించి ఒగ్గు పూజారులు ఆలయ ప్రాంగణంలో మల్లన్న దేవుడి జీవితం, శక్తులను వర్ణించే క్లిష్టమైన రంగోలిని సృష్టిస్తారు. భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడ పెద్ద మొత్తంలో పసుపును అందిస్తారు. జాతర సమయంలో లక్షలాది మంది భక్తులు ఒకరిపై ఒకరు పసుపు చల్లుకుంటారు. ఆకాశం నుండి నేల వరకు ప్రతిదీ పసుపు రంగులోకి మారుస్తారు. స్థానికులు దీనిని పసుపు మాయం అని పిలుస్తారు, అంటే పసుపు సముద్రం అని కూడా పిలుస్తారు. మల్లన్నను శివుని అవతారంగా భావిస్తారు ఇక్కడికి వచ్చే భక్తులు. ముఖ్యంగా గొర్రెల కాపరి వర్గాల వారికి మల్లన్న ఇలవేల్పుగా కొలుస్తారు. సాంప్రదాయ ఒగ్గు కథ గాయకులు ఆలయంలో స్వామివారి వీర కార్యాల కథలను చెబుతారు. శివసత్తుల ఆవేశపూరిత నృత్యాలు, బోనం సమర్పణ, ఆచారాలు వాతావరణాన్ని ఆధ్యాత్మిక శక్తితో నింపుతాయి. ప్రతి ఆదివారం వేల సంఖ్యలో భక్తులు. జనవరిలో మకర సంక్రాంతి నాడు ప్రారంభమైన ఈ జాతర మార్చి మధ్యకాలం వరకు కొనసాగుతుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 15న మహాశివరాత్రి నాడు ఆలయంలో రికార్డు స్థాయిలో జనసందోహం నమోదయ్యింది. ప్రతి ఆదివారం దర్శనం కోసం వేలాది మంది భక్తులు వస్తూనే ఉన్నారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా పరిపాలన, భద్రత, తాగునీరు, క్యూ నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇక్కడ పసుపును సమర్పించడం వల్ల అదృష్టం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని భక్తులు నమ్ముతారు.